ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రతిపక్షం వైఫల్యాలను ప్రజలకు వివరించడమే షర్మిల పాదయాత్ర ఉద్దేశమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ చెప్పారు. రాజన్న రాజ్యంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని జనం దుమ్మెత్తిపోస్తున్నారని, మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రెండో రోజు పాదయాత్రలో పాల్గొన్న కొండా సురేఖతో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రెండో రోజు కూడా కొండా సురేఖ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అభిప్రాయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రెండో రోజు ప్రజాయాత్ర స్పందన ఎలా ఉంది? నిన్న ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ రోజు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉందండి. ఏమాత్రం కూడా తేడా లేదు. అయితే ప్రధానంగా ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు అందుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు తుంగలో తొక్కి ప్రభుత్వం మానుడు దూరం చేస్తా ఉంది. రైతన్నలు ముఖ్యంగా మాకు వర్షాలు లేవు, మాకు సాగునీరు లేక పంటలు ఎండిపోతా ఉన్నాయని, మహిళలు పెన్షన్స్ రావడం లేదు, వికలాంగులు పెన్షన్స్ రావడం లేదని, విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ మాకు లేకపోవడం వల్ల మేము చదువులు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనేటువంటి సమస్యలను ప్రధానంగా షర్మిలమ్మ దృష్టికి తీసుకురావడం జరుగుతా ఉంది. అదే సమయంలో కరెంటు కొరత చాలా తీవ్రంగా ఉంది. ఎవ్వరు మాట్లాడినా, చిన్న పిల్లలు, పెద్దలు, ఎవ్వరు, రైతులు అందరూ కరెంటు సమస్య మీద మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందనేది మీ ఆలోచన? అంటే ముందు చూపు లేని ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ల ముందు కూడా రిలయన్స్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కోర్టులో ప్రతిపక్షాలు పిటిషన్ వేసినప్పుడు ఆయన ప్రభుత్వం నుండి గ్రాంట్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగిందండి కరెంటు. కానీ ఈ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వలన ఈ రోజు ఇన్ని కరెంటు కష్టాలు వచ్చినాయని చెప్పేసి ప్రజలు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఈ రోజు అదే సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ అనేక హామీలు ఇస్తున్నాడు ప్రజలకు. చంద్రబాబు విషయంలో మీ స్పందన? అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే అధికారం కోసం అని అడ్డమైన హామీలు ఇస్తా ఉన్నాడు, వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రధాన లక్ష్యం వల్ల కూడా ముఖ్యమంత్రి కావడం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రధాన ప్రతిపక్షం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రజల సమస్యల మీద వివరించడమే లక్ష్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి పాదయాత్ర ద్వారా ముందుకు తీసుకుపోతా ఉంది. ఇది కొండా సురేఖ గారు చెప్తున్నారు. చంద్రబాబు హామీలన్నీ కేవలం ముఖ్యమంత్రి సీటు కోసమే తప్ప ప్రజల సంక్షేమం పట్టించేందుకు కాదు అంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మాత్రం ప్రజలపై పోరాటం, ప్రజల సమస్యలపై పోరాటం చేయడం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, మరో ప్రజా ప్రస్థానం నుంచి.